ఇక్కడ విచ్చేసినటువంటికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఏదైతే లగచర్ల ఇష్యూ అందరికీ తెలిసిందే, అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా మనకు చూసినటువంటి విషయం తెలిసిందే. సో మరి దీని తర్వాత ఇరు పార్టీలు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు ఇరు పార్టీల మధ్య చర్చ మాత్రమే నడుస్తూ ఉంది. మరి ఇరు పార్టీల మధ్య వల్ల ఇప్పుడు వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. మరి దీని ఫర్దర్ వాళ్ళకి ఏం చేయాలి, ఎన్నంటూ నిలబడేటోళ్ళు ఎవరు అని చెప్పేసి మేము చాలా 9 months నుంచి కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. సరే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ముందుకు పోయింది, దాని తర్వాత కొంతమందిని తీసుకుపోవటం, వాళ్ళకి న్యాయం జరుగుతుందని చూసాం. సో మళ్ళీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. కానీ మేము అది ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ బెయిల్ కాదు కదా, కనీసం ఇక వాళ్ళు పట్టించుకునేట్టు కూడా లేరు. మరి ఇలానే వదిలేస్తే ఎట్లా? భూస్వామిగా పెరుగుతూ ఉన్నాడు, పేదవాడు పేదవాడినిగా అవుతూ ఉన్నాడు. మరి ఈ తరుణంలో ఖచ్చితంగా వీరికి అండగా ఉండాలంటే ఎవరు ఉండాలి అండగా? కేవలం ప్రజా సంఘాలు కానీ మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ వీళ్ళు మాత్రమే మనం అండగా ఉంటారు తప్ప ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా రారు. వాళ్ళు కేవలం వస్తున్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి ఈ పేదవాళ్ళకు అండగా నిలబడేది ఎవరు లేరు. కాబట్టి మనమే దీని మీద ఆలోచన చేసి ఈ ప్రజా సంఘాలని, ఈ యొక్క యూట్యూబ్ సోషల్ మీడియాని ఆసరా చేసుకొని వీళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ భయభ్రాంతులకు గురి అవుతాం. మేము సాయంత్రం టైం 6-7 గంటలకు మేము తండకి వెళ్ళినట్లయితే ఖాళీ కారు చూడంగానే వాళ్ళు పాపం భయభ్రాంతులకు ఉరుకుతూ ఉన్నారు. మళ్ళీ మేము దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే తప్ప అక్కడ లేదు. ఆ పరిస్థితి ఇప్పటికీ అట్లనే ఉన్నది. కాబట్టి ఆడున్న పరిస్థితిని మనం అర్థం చేసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధంగా మనం వాళ్ళకి ఎన్నంటూ ఉండే విధంగా మీరందరూ కూడా భరోసా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎందుకంటే ఇంకా ఇప్పటికి కూడా కేసులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అప్పుడు పేరు రాయని వాళ్ళు అక్కడ ఇరు పార్టీల వాళ్ళు ఏమవుతుందంటే కాంగ్రెస్ పేరు ఉంటేనో తీసేసుకుంటున్నారు, అదర్ పార్టీలో ఉన్నా కానీ అదర్ వ్యక్తులు ఏదైనా పార్టీ ఉన్నా కానీ కేసులు కంటిన్యూ కొనసాగిస్తున్నాం నేపథ్యం జరుగుతుంది అక్కడ. సో మరి అది ఒక కక్షపూర్తిగా అక్కడ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, కానీ ప్రతిఘటించడం లేరు. కాబట్టి ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కూడా యూత్ పిల్లలు ఇక్కడికి రాండి, ఈ సరౌండింగ్లో ఉంటారు, సిటీకి దగ్గరలో ఉన్న పిల్లలకు ఫోన్ చేస్తే సార్ మేము అక్కడికి వస్తాం, ఎవరైనా చూసి మళ్ళీ మా పేర్లు అనదర్గా ఉన్నది కాబట్టి మా పేరు కూడా రాస్తూ ఉన్నారు, రేపు అరెస్ట్ చేస్తారు మరి మేము అని చెప్పి ఉద్దేశం ఇంకా భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ భయం ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి భరోసా ఇవ్వడం జరిగింది. కొంతమంది రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పుడు కూడా నిన్న మొన్న కూడా కంటిన్యూగా పోలీసు వాళ్ళు చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎలా వీళ్ళు తీసుకెళ్తారా లేదని చెప్పేసి. కానీ మేము ఎర్లీ మార్నింగ్ పాపం వాళ్ళు ఇంతవరకు కూడా తినలేరో లేదు తెలియదు, కానీ పొద్దున్నే ఎందుకంటే 9 గంటల లోపు మళ్ళీ అక్కడికి పోతే ఈ పోలీసు వెహికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఇబ్బంది చేస్తారని చెప్పి ఉద్యమే బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకు కొంచెం భరోసా ఇచ్చేది మీ అందరూ కూడా వాళ్ళకు ఎన్నట్టు ఉండే విధంగా వాళ్ళకి ప్రోత్సహించాలని తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అనదర్ కేసెస్ పెడుతున్నారో దాని మీద కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏరు కూడా బెయిల్, ఏ పార్టీ కూడా బెయిల్ కానీ ఏదంటే వేయలేదు. కేవలం బెయిల్ వేస్తున్నామని చెప్పి ఒక టీఆర్ఎస్ భరోసా ఇస్తుంది తప్ప అలాంటిది ఏం కనిపిస్తలేదు. కాబట్టి దీని మీద క్లారిటీగా ఇవ్వాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. అని అది 180 ఎకర్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ అనేది. ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ డేనే మళ్ళీ నోటిఫికేషన్ వేసి పాత ఇంతకుముందు ఏదైతే ఫార్మాకి తీసుకున్నటువంటి నోటిఫికేషన్లు ఎంతైతే మా పేర్లు ఉన్నాయో రైతులవి మళ్ళీ వేసిండు. అప్పుడు మళ్ళీ వీళ్ళకు ఆంధ్ర పేపర్లు అయితే ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే వచ్చిందో చూసిన తర్వాత అది అర్థమైపోయింది. ఇప్పుడు 180 ఎకరాల భూమి తీసుకుంటా అన్న వ్యక్తి మళ్ళీ ఇంతమంది పేర్లు మళ్ళీ సేమ్ మళ్ళీ ఎందుకు ప్రకటించిరు అని చెప్పి ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఎట్లనే చేసి తీసుకుంటారని చెప్పి అది అర్థమైపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేస్తారు, అకింపేటకు పోయినారు, ఈ లగిచెర్ల పోవడానికి భయపడతా ఉన్నారు. లగిచెర్ల కానీ పుడిచెర్లకుంటే ఎక్కడ పోని కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఏ దాడి చేస్తారో అని చెప్పి ఉద్దేశిస్తారు, పోతలేరు. కేవలం అకింపేటను బేస్ చేసుకొని అక్కడ ఎక్కువ లేరు కాబట్టి ఆడికి పోయి నిన్న జరిగిన విషయం ఏంటంటే అక్కడ 48 మంది రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి సిద్ధపడారని చెప్పి పేపర్ల ప్రకటన చేశారు. అయితే మేము వెళ్ళి అడిగాము, అక్కడ ఎవరు రాలేరు, ఎక్కడ కూడా అడగలేరు, ఏ ఎంఆర్ఓ కూడా మాకు గెలవలేదని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే గవర్నమెంట్ భూములకే 500 పాస్బుక్లు పుష్టించి వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళకు ఇచ్చినట్టుగా క్రియేట్ చేస్తున్నది అయితే అక్కడ క్లియర్గా అనిపిస్తున్నది. అసలైన భూమి ఉన్నటువంటి రైతు మాత్రం ఎవరు కూడా అక్కడ భూమి ఇవ్వడానికి అయితే ముందుకు రాలేదు, చేయలేదు. కేవలం వీళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పాస్బుక్లను పుట్టించి వాళ్ళ ద్వారా తీసుకున్నట్టుగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదే ఈరోజు ఆడ ఎంఆర్ఓలు కూడా ప్రకటన చేశారు. కానీ ఏ ఎంఆర్ఓని క్లియర్గా అడిగితే ఈ మండలం దుద్యాల మండలం అంటారు, బొమ్మరాజపేట మండలం అంటారు, ఎవరు కూడా క్లారిటీ లేదు, జస్ట్ పేపర్ ప్రకటన మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇది ఎందుకంటే అక్కడ వాళ్ళనంతా మభ్య పెట్టడానికి అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి అప్డేట్ అట్లా ఉంది మేడం.